హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ చెక్‌మేట్. ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ 2024 రిలీజ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక థ్రిల్లర్ డ్రామా మూవీ. సో, ఈ మూవీలో థ్రిల్లింగ్ సీన్స్ కన్నా డ్రామా సీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తదనమాట. వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ మూవీ చూడండి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఫిలిప్ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ సీఈఓ. తన కంపెనీలో చేసిన క్లినికల్ ట్రయల్‌లో ఒక డాక్టర్ చేసిన తప్పుకి కొంతమంది చనిపోతారు. అలా ఇన్సిడెంట్స్ చాలా వరకు బయటకి రావు. సో, లోపలే మాట్లాడేసుకుంటారు. కానీ ఆ డెత్ మ్యాటర్ బయటకొచ్చి కేసు కోర్టు దాకా వెళ్తది. ఫిలిప్ ఆ కేసు నుంచి ఎలా తప్పించుకున్నాడు, అసలు ఏం చేశాడనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఈ మూవీ చూసిన 10 మినిట్స్‌లోనే ఈ మూవీ స్టోరీ అనేది మీకు క్లియర్‌గా అర్థమైపోద్ది. ఫిలిప్ ఆ కేసు నుంచి ఎలా తప్పించుకున్నాడు, అసలు ఏం చేస్తాడు అనే సీన్సే చూపిస్తూ ఉంటారు. అవి చూడడానికైతే కొంచెం పర్లేదు బాగానే ఉంటాయి. మూవీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ దాకే పర్లేదు బాగానే ఉంటది. అలా వెళ్తూ ఉంటది మూవీ. ఆ తర్వాత వచ్చే సీన్స్ అసలు అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండవు. సో, స్టోరీ అక్కడే తిప్పుతూ ఉంటాడు. ఈ మూవీ కంప్లీట్‌గా న్యూయార్క్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతూ ఉంటది. ఈ మూవీలో సీన్స్ అన్ని న్యూయార్క్ సిటీ స్టైల్‌లోనే ఉంటాయి. కోర్టు సీన్స్ కూడా ఆ న్యూయార్క్ స్టైల్‌లోనే ఉంటాయి. కోర్టు సీన్స్ అది చూడడానికి అది ఓకే కానీ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఈ మూవీలో ట్విస్ట్‌లు గాని, థ్రిల్లింగ్ సీన్స్ గాని అట్లాంటివి ఏమి ఉండవు. మూవీలో కూడా చాలా స్లోగా, బోరింగ్‌గా వెళ్తూ ఉంటది. సెకండ్ హాఫ్‌లో కూడా సేమ్ అలాగే ఉంటది. కొత్తగా అంటూ ఏమి ఉండవు. క్లైమాక్స్ కూడా ఒక బోరింగ్ క్లైమాక్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇక ఈ మూవీలో ఆర్టిస్ట్ విషయానికి వస్తే ఫిలిప్‌గా అనూప్ మీనన్ చేశారు. తన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటది. అంటే ఈ మూవీలో కొంచెం నెగెటివ్ షేడ్ లాగా అనిపిస్తది క్యారెక్టర్. దానికి తగ్గట్టు తన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉంటది. కానీ తన సీన్స్ ఎక్కడ ఈ మూవీకి హైలైట్‌గా అనిపించవు. సో, అక్కడక్కడ చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా అసలు ఉండకపోగా బోరింగ్‌గా అనిపిస్తది. ఏదో మరీ ల్యాగ్‌గా అనిపిస్తదనమాట. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా ఒకేలాగా అనిపిస్తది. ఇంక టెక్నికల్‌గా పర్లేదు బాగుంటది. ఎందుకంటే ఈ మూవీ కంప్లీట్‌గా న్యూయార్క్ సిటీలో తీస్తారు కాబట్టి అక్కడ లొకేషన్స్ చూడడానికి అయితే బాగానే ఉంటాయి. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడర్ సీన్స్ కానీ అట్లాంటివి ఏమి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి అయితే చూడొచ్చు. మరి థ్రిల్లింగ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని ఎక్స్‌పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్ ఈ మూవీ చూడండి. ఈ మూవీ జీ5 స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.